డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వ్యవస్థ కలిసి కోర్టు తీర్పులను బేఖతారు చేస్తూ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే బ్యూరోక్రాట్లు జీ హుజూర్ అంటూ అమలు చేస్తున్నారు. 2.5 ఏళ్లుగా అధికారులు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 5,000కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత తెలంగాణ పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. వ్యాఖ్యలు చేసి అత్యున్నత న్యాయస్థానం మందలించడంతో స్వయంగా ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ వేదికపై అనుచిత క్షమాపణలు చెప్పగా పాలకుల హుకుంలకు సంతకాలు పెట్టే యంత్రాలుగా మారిన ఉన్నతాధికారులు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతుండడమే అందుకు నిదర్శనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ఉప ఎన్నికలు రావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయటమే అని కన్నెర చేయటంతో సీఎం క్షమాపణ కోరాల్సి వచ్చింది. యథారాజా తదా యంత్రాంగం అన్నట్టుగా 2.5 ఏళ్ల కాలంలో కొందరు ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా హైకోర్టు మెట్లెక్కుతున్నారు. కొందరిపై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. మరికొందరిని పోస్ట్ నుంచి తప్పించాలని కోర్టు నేరుగా ఆదేశించింది. ఇంకొందరిపై కోర్టు ధిక్కరణ నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ శాఖలపై 5,000కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికార వర్గాల అంచనా. ఆర్థిక శాఖపైనే 2,000కు పైగా కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యం సాధారణంగా ప్రభుత్వాలు న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ గౌరవిస్తుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను ఏమాత్రం లెక్క చేయటం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు 2.5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, దానిని అలుసుగా తీసుకున్న అధికార వ్యవస్థ చేస్తున్న ధిక్కరణ కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చట్టవిరుద్ధమైన న్యాయ సమీక్షకు నిలబడని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది. వీటిపై కోర్టులు సమీక్షించి ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉత్తర్వులను పాటించడం లేదు. కౌంటర్లు ఇవ్వడమే లేదు. ఫలితంగా అధికారులు కోర్టు మెట్లెక్కుతూ బోన్లో నిందితుల్లా నిలబడుతున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేసి తీసుకురావాలని కోర్టు ఆదేశించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కోర్టుల పట్ల చూపుతున్న అమర్యాదను, అగౌరవాన్ని అలుసుగా తీసుకున్న కొందరు అధికారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు హైడ్రానే ప్రత్యక్ష ఉదాహరణ. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని అనేకసార్లు చెప్పినా వినలేదు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఫలితంగా హైడ్రాపై 63 ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ప్రభుత్వం, అధికార వ్యవస్థ కలిసి కోర్టులను నిర్లక్ష్యం చేస్తున్నాయనేది, ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నాయనేది సుస్పష్టం. విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని కోర్టులు ఆదేశించడం పరిపాటి. దానికనుగుణంగా ఆయా శాఖలు అఫిడవిట్ సిద్ధం చేసి తమ వాదనకు జోడిస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కనీస బాధ్యతను కూడా విస్మరించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు రాజ్యాంగబద్ధతపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. 4 వారాల గడువు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో 2 పథకాల అమలును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఆడబిడ్డల పెళ్లి చేసి సాయం కోసం చూస్తున్న ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై ఏకంగా బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ కావడం ఆల్ ఇండియా సర్వీసెస్, ఏఐఎస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన 33.42 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ సబ్చార్జీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని 2024 డిసెంబర్లో ఇచ్చిన తీర్పును, ఆ తర్వాత కోర్టు ఇచ్చిన 2 నోటీసులను ఆర్థిక శాఖ పట్టించుకోలేదు. దీంతో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు కాగా
జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుల్తానియా ఎక్కడున్నా అదుపులోకి తీసుకుని మా ఎదుట ప్రవేశపెట్టాలి అని హైదరాబాద్ సిపిని ఆదేశించారు. చివరికి ఆయన ధర్మాసనం ముందుకు రాగా మీపై పెండింగ్ లో ఉన్న అన్ని కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్ష విధిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని న్యాయమూర్తి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొన్ని నెలలుగా తరచూ హైకోర్టు ఆగ్రహానికి గురవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితురాలికి నష్టపరిహారం చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయినా పరిహారం చెల్లించకపోగా ఆమెపై అక్రమ కేసులు నమోదు చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్లను కలెక్టర్ ఝా ఆదేశించడంపై హైకోర్టు మండిపడింది. దీనిపై బాధితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ విచారణ జరిపారు. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కలెక్టర్ను మందలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. న్యాయ వ్యవస్థపై జరుగుతున్న ఈ ధిక్కార ప్రక్రియలో అధికారులు బాధితులుగా, అపరాధులుగా మారుతున్నారు. పాలకుల అక్రమ ఆదేశాలకు తలవంచి రాజ్యాంగాన్ని తాకట్టు పెడుతున్న బ్యూరోక్రాట్లు అమాయక బాధితులు ఎంతమాత్రమూ కాదన్నది నిపుణుల మాట. చట్టాన్ని చదివి రాజ్యాంగ పరిమితులను వడబోసి పీఠాలెక్కిన ఐఏఎస్, ఐపీఎస్లకు పాలకుల చట్టవిరుద్ధమైన హుకుంలను తిరస్కరించే అధికారం, అభ్యంతరం చెప్పే వెసులుబాటు స్పష్టంగా ఉంటాయి. అయినా సరే ఏదో ఆశించి ఎస్బాస్ అని సంతకాలు పెట్టే అధికారులు కూడా రాజ్యాంగ విచ్ఛిన్నంలో సమాన భాగస్వాములేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.